ఉమేరా ఫ్యాషన్ అండి. సో ఈ రోజు మీరు ఏంటి ఆలోచిస్తున్నారు, ఏంటి మన బ్యాక్ సైడ్ ఏముంది, మనం ఎక్కడికి వచ్చేసామని ఆలోచిస్తున్నారా? ఈ రోజు మిమ్మల్ని తీసుకొచ్చాను నేను డిజిటల్ శారీ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఏ విధంగా అవుతుందో కూడా మీరు కూడా మొత్తం చూడొచ్చు. ఇక్కడ చెప్పండి, ప్రతి ఒక్కటి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. శారీస్ కావచ్చు, కుర్తీస్ కావచ్చు, లెహంగాస్ కావచ్చు, గౌన్స్ కానివ్వండి, డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనమాట. సో దాంట్లో కూడా చెప్పాలంటే మన దగ్గర వచ్చేసి డిజిటల్ లో ఏ విధంగా శారీ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అది కూడా చూపిస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు కూడా చూస్తూనే ఉండొచ్చు, ఆర్డర్ కూడా ప్లేస్ చేస్తుండొచ్చు అనమాట. సో ఫస్ట్ మొత్తం ఇక్కడ చూడొచ్చు ఫ్యాక్టరీ. ఇక్కడ వచ్చేసి మన దగ్గర చెప్పాలంటే డిజిటల్ శారీ ఇక్కడ మీకు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇక్కడే మీకు పూర్తిగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి మీరు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది మొత్తం మీరు కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి శారీతో పాటు ప్రతి ఒక్కటి మొత్తం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి మీరు కూడా చూసేయండి. సో మనం వెళ్ళిపోతాం ఏ విధంగా ప్రాసెసింగ్ ఉంది అనేసి. సో మీరు కూడా వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్ మనం వచ్చేసామండి లోపలికి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏ విధంగా శారీ డిజిటల్లో ఉంటుందో అది చూపిస్తాను ఒకసారి మీకైతే. సో ఇక్కడ ఒకసారి శారీ చూడొచ్చు. మన దగ్గర వచ్చేసి ఈ విధంగా మనకి ప్రాపర్ డిజిటల్తో పాటు ఈ విధంగా మీకు ఇక్కడ వచ్చేసి మనకి రజనీకాంత్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మంచి ప్రింటింగ్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ మీకు ఎలా కావాలంటే ఆ విధంగా పూర్తిగా డిజిటల్ కూడా ఈ విధంగా మంచి శారీ కూడా అవుతుందన్నమాట. సో ఇలాంటి శారీస్ మొత్తం తయారు కావడానికి అసలు ప్రాసెసింగ్ ఏముంటుంది, ఏం ప్రాసెసింగ్ ఉంటుంది అది కూడా చూపిస్తుంది. సో మీకు నాతో పాటు వచ్చేసేయండి. ఇక్కడ చెప్పాలంటే ప్రతి ఒక్కటి ఫ్యాబ్రిక్లో ఉంటుంది. మనకి జార్జెట్లో కావచ్చు, షిఫాన్లో కానివ్వండి, చినాన్ ఫ్యాబ్రిక్ కావచ్చు, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మన దగ్గర డిజిటల్ శారీస్ కూడా మీకు అన్ని కూడా ఇక్కడ కూడా అన్ని కూడా తయారు చేస్తారు. అన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మీకు అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో ఉంటుంది అని ఎందుకు అంటారు అంటే, ఎందుకంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి అందుకే మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ అంటారు. కాబట్టి ఇక్కడ మీరు అసలు మొత్తం చూపిస్తాను ఏ విధంగా ప్రాసెసింగ్ ఉంటుంది, ఏ విధంగా మొత్తం ప్రాసెసింగ్ అవుతుంది అది కూడా చూపిస్తాను అనమాట. సో అంతకంటే ముందు మన దగ్గర వచ్చేసి గ్రే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి లైక్ గ్రే అన్నమాట. సో ఎలా ఉంటుంది, దీనిపైన మనకి వైట్ క్లాత్ అనుకోండి, వైట్ క్లాత్ ఉంటేనే మనం దాని మీద ప్రింటింగ్ కానీ డిజిటల్ కానీ చేస్తారు. కాబట్టి ఇక్కడ మీకు వచ్చేసి ఈ విధంగా మనకి గ్రే వచ్చేస్తుంది. ఆ గ్రే మీద మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి డిజైన్ తయారు చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి డిజైన్ అనేది మనకి కంప్యూటర్ తయారు చేస్తారు. సో కంప్యూటర్లో ఏ విధంగా డిజైన్ అవుతుంది అది కూడా చూపిస్తాను. సో మీకు క్యాబిన్కి వెళ్ళిపోతే క్యాబిన్లో ఏ విధంగా అవుతుంది అనేసి. సో ఇక్కడ వచ్చేసి మనకి క్యాబిన్. సో లోపలికి వచ్చేసేయండి. సో ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఈ విధంగా మొత్తం మనకి కంప్యూటర్లో వచ్చేసి మనకి ఈ విధంగా ప్రింటింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ డిజైన్ కూడా ఈ విధంగా తయారవుతుంది అనమాట. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, అక్కడ ఆల్రెడీ వచ్చేసి మనకి కంప్యూటర్లో అక్కడ చూడండి మనకి ఆ విధంగా శారీ యొక్క డిజైన్ మాత్రం మనకి పూర్తిగా ఈ విధంగా మనకి కంప్యూటర్లో మాత్రమే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మనకి డిజైన్ తయారు చేయడానికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి కంప్యూటర్లో మాత్రమే డిజైన్ ఈ విధంగా తయారు చేస్తారు. సో కంప్యూటర్లో మనకి ప్రాపర్ మనకి ఫ్లవర్ ప్యాటర్న్ కావచ్చు, మీకు ఏ విధంగా అంటే ఆ విధంగా మనకి ఈ విధంగా ప్యాటర్న్ కావచ్చు. అండ్ దాంతోపాటు ఈ విధంగా మనకి ప్రాసెసింగ్ కూడా మనకి ఇక్కడ వచ్చేసి కంప్యూటర్లోనే అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కంప్యూటర్లో పూర్తిగా మీకు ఇక్కడ డిజైన్ తయారైన తర్వాతకి మనకి కంప్యూటర్లోనే మనకి ఎలా ఉంటుంది అంటే లైక్ మనకి డిజైన్ కావచ్చు, దాని యొక్క కలర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు కంప్యూటర్లో మాత్రం ఈ విధంగా ఫినిషింగ్ కూడా ఇక్కడ మీకు ఈ విధంగా మనకి ఫస్ట్ ప్రాసెసింగ్ అనమాట. సో దీని తర్వాతకి ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. సో అంతకంటే మొత్తం కౌంటర్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ చేసే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ మీకు మల్టీ కలర్స్తో పాటు ఇక్కడ వచ్చేసి మీకు ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్తో పాటు ఈ విధంగా మనకి ప్రింటింగ్ కూడా అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెరైటీస్ అన్నీ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఓన్లీ ఫ్లవర్ ప్రింటింగ్ కాదు, మీకు ఎలా కావాలంటే ఆ విధంగా కలెక్షన్స్ కూడా ఇక్కడ మీకు అన్నీ కూడా అవైలబుల్లో ఉంటుంది. సో దీంతో పాటు ఇక్కడ చూడొచ్చు చిన్న ఎగ్జాంపుల్. ఇక్కడ ఫ్యాబ్రిక్ అవి చూడొచ్చు, మనకి కార్టూన్ ప్రింట్ కానివ్వండి, లేకపోతే ఈ విధంగా మనకి ఆల్ఫాబెట్లో కావచ్చు, ఆల్ టైప్ ఆఫ్ మన దగ్గర ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగానే డిజిటల్లో కూడా ఈ విధంగా మంచి మంచి శారీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ తయారవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఆల్ ఓవర్. దీంతో పాటు ఇక్కడ చెప్పండి ఏ విధంగా ఇంకా ప్రాసెసింగ్ ఉంటుంది కూడా చూపిస్తుంది మీకు వచ్చేసేయండి. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మనకి ఈ విధంగా గ్రే వచ్చేసిందా. సో ఇక్కడ గ్రే ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ప్రాసెసింగ్ ఏమి ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంప్యూటర్లో వచ్చేసి మనకి పూర్తిగా డిజైన్ తయారు చేస్తారు. సో ఆ డిజైన్ని ఏ విధంగా శారీ యొక్క కన్వర్ట్ చేస్తారో అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే డిజైన్ అనేది డిజైనర్స్ ఉంటారు, దానికి స్పెషల్గా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆ డిపార్ట్మెంట్ చూపించిన ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్లో పూర్తిగా మనకి ఓన్లీ అక్కడ డిజైన్స్ మాత్రమే అక్కడ మీకు తయారు చేస్తారనమాట. సో దాని తర్వాత ఏమవుతుంది అది కూడా చూపిస్తాను. సో మీకు కూడా వచ్చేసేయండి. అండ్ మొత్తం గోడౌన్ చూడొచ్చు. ఇక్కడ చాలా ప్రాసెసింగ్ కూడా అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ ఫ్యాక్టరీ కూడా చెప్పాలంటే ఈ ఫ్యాక్టరీని మనం వచ్చేసి డిజిటల్ ఫ్యాక్టరీ అంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క డిజిటల్ శారీ ఇప్పుడు ఇక్కడ మీకు అంత మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి వచ్చే జమాలో కూడా మనకి పూర్తిగా డిజిటల్ శారీస్ కూడా వచ్చేటట్టు కూడా ఉంటాయి. మనకి మొత్తం డిజిటల్లో నచ్చినట్టు కూడా అయిపోతుంది కాబట్టి డిజిటల్ కూడా చాలా హెవీ డిమాండ్ ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు ఆల్రెడీ చూడొచ్చు మనకి లైక్ మొత్తం వచ్చేసి ప్రెస్సింగ్ కావచ్చు, ప్రెస్సింగ్ తర్వాత మొత్తం ఇక్కడ మీటర్స్తో పాటు ఇక్కడ ప్రాపర్ చెకింగ్ చేస్తున్న ఈ విధంగా శారీ మనకి ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా అవుతుంది పూర్తిగా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా
మీకు చెకింగ్ కూడా చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, మనకి కంప్యూటర్లో మొత్తం ప్రింట్ అయిపోయిన తర్వాత దాని ప్రాసెసింగ్ ఏమవుతుంది, సెకండ్ ప్రాసెసింగ్ ఏంటి అంటే మనకి ఆ యొక్క మొత్తం డిజైన్ అనేది మనకు ఒక పేపర్ మీద దాన్ని చిప్కా ఇస్తారు, లైక్ మనకి పేపర్ మీద మొత్తం డిజైన్ తయారు చేస్తారు అనమాట. సో దానికి కావాల్సిన పేపర్ గురించి చెప్పండి. ఇక్కడ పేపర్ ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా మనకి పేపర్ ఉంటుంది. ఈ పేపర్ మీద వచ్చేసి మొత్తం మనకి డిజైన్ తయారు చేస్తారు అనమాట. సో ఏ విధంగా డిజైన్ తయారు అది కూడా చూపిస్తాను. సో ఈ విధంగా మనకు వచ్చేసి పెద్ద పెద్ద బండలతో పాటు మనకి ఈ విధంగా పేపర్ ఉంటుంది. సో ఎందుకంటే డిజిటల్ ఎలా ఉంటుందంటే మనకి కంప్యూటర్ ప్రింట్ తర్వాత వచ్చేసి మనకి పేపర్ మీద పూర్తిగా ప్రింట్ అవుతుంది. సో అది కూడా చూపిస్తాను ఏ విధంగా అవుతుందో. సో లోపలికి వచ్చేసి వీటి కూడా. సో ఇక్కడ వచ్చేసి మనకి 3 మిషన్స్ ఉన్నాయండి. సో 3 మిషన్స్ లో కూడా మనకి డిఫరెంట్ ప్రాసెసింగ్ అవుతుంది. ఒక క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, ఒక క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు మషిన్ తో పాటు ఇక్కడ చూడొచ్చు పూర్తిగా మనకు వచ్చేసి ఈ విధంగా ఫినిషింగ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మషిన్. సో ఈ విధంగా మనకి పూర్తిగా ప్రింటింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు మొత్తం ప్రాసెసింగ్ అయితే చూడొచ్చు, చాలా మంచి విధంగా ప్రాసెసింగ్ కూడా అవుతుంది. అండ్ ఫుల్ ఆన్ మనకి ఈ విధంగానే మొత్తం మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా కంప్యూటర్లో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ఈ విధంగా డిజైన్ మొత్తం ఇక్కడ కంప్యూటర్లో వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి పూర్తిగా మనకి డిజైన్స్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా పూర్తిగా డిజైన్ ఉంటుంది. అండ్ దీంట్లో నుంచి మనకి పెన్ డ్రైవ్ ద్వారా దీంట్లోకి మనకి డిజైన్ వేసి దాంట్లో నుంచి మనకి మషిన్లోకి పంపిస్తారు. కాబట్టి మషిన్లో కూడా మనకి ఈ విధంగా పూర్తిగా మనకి ప్రింటింగ్ కూడా మనకి ఫస్ట్ వచ్చేసి మనకి పేపర్ మీద అవుతుంది అనమాట. సో ఇక్కడ పేపర్ మీద ధ్యానం చూడొచ్చు. పేపర్ వచ్చేసి మనకి పేపర్, ఇది వచ్చేసి మనకి పేపర్ పైన మనకి ఈ విధంగా ప్రింటింగ్ అవుతుంది. అంటే మనకి ఈ విధంగా పూర్తిగా మనకి డిఫరెంట్ కలర్స్ తోటి, అంటే మల్టీ కలర్స్ తో పాటు ఇక్కడ మీకు ఈ విధంగా వచ్చేసి మనకి పూర్తిగా ప్రింటింగ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది, సేమ్ ప్రింటింగే బట్ ఇక్కడ మీకు వచ్చేసి కొంచెం ఫ్లవర్ ప్యాటర్న్ కావచ్చు. ఈ విధంగా మనకి డిఫరెంట్ డిజైన్ తో పాటు మనకి ఈ విధంగా ప్రింటింగ్ కూడా అవుతుంది అనమాట. సో ఇక్కడ మొత్తం మీరు ఆల్ మషిన్ ఇక్కడ చూడొచ్చు, ఎంత పెద్ద మషిన్స్ ఉన్నాయి. అండ్ ఈ విధంగా మనకి కంప్యూటర్స్ కావచ్చు. అండ్ దీంట్లో ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మనకి స్పీడ్ కానివ్వండి పూర్తి ఇక్కడ వచ్చేసి మీకు ఈ విధంగా ప్రాసెసింగ్ ఉంటుంది. అండ్ దీని ఒక మషిన్ ఈ విధంగా మనకి పూర్తిగా మనకి ఈ విధంగా మషిన్ కూడా నడుస్తుంది అనమాట. ఒకటే మషిన్ లో మనకి ఒక 24 అవర్స్ తీసుకున్నాం. ఒక 24 అవర్స్ లో ఒకటే మషిన్ లో మీకు మినిమం ఒక 3000 చీరలు ఇక్కడ తయారవుతాయి అనమాట. 3000 చీరలు అండి, 1 కాదు 2 కాదు 3000 చీరలు. కాబట్టి అందుకే అది అంత తొందరగా మనకి ఇక్కడ ఫాస్ట్ ప్రొడక్షన్ కూడా అవుతుంది అనమాట. సో ఫాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అవుతుంది. కాబట్టి అందుకే ఎక్కువ క్వాంటిటీలో కలెక్షన్ అన్ని కూడా ఇక్కడ మీకు అవైలబుల్లో ఉంటుంది అనమాట. అండ్ చాలా మందికి తెలియదు శారీస్ ఏ విధంగా తయారు చేస్తారో చాలా మందికి తెలియదు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ వచ్చేసి మొత్తం మనకి కంప్యూటర్ క్రియేట్ చేస్తారు. దానిపైన ఆ డిజైన్ ని ఈ విధంగా మనకు వచ్చేసి మషిన్ మీద పేపర్ పైన మనకి చిప్కా ఇస్తారు, లైక్ ఈ విధంగా అనమాట. సో దీని తర్వాత వచ్చేస్తుంది మనకి ఈ డిజైన్ ని మనకి శారీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి. సో అది కూడా చూసేది ఏ విధంగా అవుతుందో. సో ఒకవేళ మీకు ఎలా ఇంకా డౌట్స్ ఉన్నా తప్పకుండా కమెంట్ గా తెలియజేస్తుండొచ్చు. ఎందుకంటే చాలా మందికి శారీస్ కూడా తెలుసుకోవాలి చాలా మందికి కూడా ఉంటుంది. అండ్ చాలా మందికి తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఎందుకంటే అసలు శారీ ఏ విధంగా తయారు చాలా మందికి తెలియదు. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అండ్ అంతకంటే ముందు మొత్తం కంటిన్యూగా చూడొచ్చు ఇంకా వీడియో అనేది. ఇక్కడ ఏంటంటే మనకి ఈ విధంగా మంచిగా ఈ విధంగా పేపర్స్ కావచ్చు, ప్రాపర్ ఈ విధంగా మీకు పేపర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం, ఇంకా ప్రాసెసింగ్ ఏం ఉంటుంది అనేసి. సో మనం వెళ్ళిపోదాం మనకి ఇంకొక డిపార్ట్మెంట్లోకి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము. మనకి ఆల్రెడీ చూసారు ఏ విధంగా మనకి పేపర్ మీద మనకి శారీ ప్రింటింగ్ అవుతుంది, అంటే మనకి డిజైన్ ప్రింటింగ్ అవుతుంది, అది చూసేసారు కదా. ఇప్పుడు మనం వచ్చేసాము ఆ యొక్క పేపర్ మీద ఉన్న ప్రింట్ అనేది ఏ విధంగా మనకి శారీలోకి కన్వర్ట్ అవుతుంది. సో అది కూడా చూసేయండి. సో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ మీరు చూసే ఉంటారు, చాలా హెవీగా చాలా హీట్ ఉంది ఇక్కడ. అది చెప్పాలంటే మొత్తం మన దగ్గర ఈ విధంగా మొత్తం మనకి టాకాస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి మీరు చూడొచ్చు మొత్తం ఇంకా కలెక్షన్స్ అనేటివి మనకి వచ్చేసి మనకి రా మెటీరియల్. సో రా మెటీరియల్ నుంచి మన దగ్గర ఏంటంటే రా మెటీరియల్ వచ్చేస్తుంది. సో ఆ రా మెటీరియల్స్ నుంచి ఈ విధంగా మనకి ఏ విధంగా అవుతుంది శారీ మొత్తం ప్రాసెస్ ఇక్కడ చూడొచ్చు. పెద్ద మషిన్స్ ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ ఇక్కడ మషిన్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ మషిన్స్ అనేటివి. ఇది ప్రెసెంట్ ఇప్పుడు అది నడుస్తలేదు, బట్ బ్యాక్ సైడ్ ఇంకా ప్రాసెసింగ్ చూడొచ్చు. చాలా హీట్గా ఉంది ఇక్కడ, చాలా టెంపరేచర్ కూడా చాలా హైగా కూడా ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా డిజిటల్ ప్రింటింగ్ శారీ మనకి ఈ విధంగా తయారవుతుంది. సో మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం, ఏ విధంగా శారీ అవుతుంది అది కూడా మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము ప్రింటింగ్ మషిన్ దగ్గరికి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యూషన్ మషిన్ అంటారు దీన్ని. సో దీని మీద వచ్చేసి మనకి శారీ మనకి పూర్తిగా శారీ తయారవుతుంది అనమాట. సో ఏ విధంగా అవుతుంది అది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా పేపర్, ఇది వచ్చేసి మనకి పేపర్ ఎలా ఉంది మనకి ఆల్రెడీ ఆ మషిన్ దగ్గర వచ్చేసి మనకి పూర్తిగా ప్రింటింగ్ అయిపోయింది మనకి పేపర్ మీద మనకి డిజైన్ అనేది. అండ్ లోపల మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి పేపర్ మీద అయినా మనకి ప్రింటింగ్ అనమాట. సో ఇది మనకు వచ్చేసి ఈ విధంగా ఫ్యాబ్రిక్ మీద కావాలి. సో ఇక్కడ ఫ్యాబ్రిక్ మీరు చూడొచ్చు. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఈ విధంగా సపరేట్ గా మనకి ఫ్యాబ్రిక్ ఉంది. ఇది వచ్చేసి మనకి క్రేప్ మెటీరియల్ తో పాటు ఈ విధంగా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసింది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ మనకి ఈ విధంగా శారీ మొత్తం మనకి ఈ విధంగా ప్రింట్ ఉంది ఇక్కడ చూడొచ్చు.
ఇది మనకు వచ్చేసి పేపర్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా ఫ్యాబ్రిక్ అన్నమాట. సో ఇక్కడ మొత్తం ప్రాసెసింగ్ చూడొచ్చు మనకి లోపలిది. అండ్ ఇది ఏంటి అంటే మనకి ఇది పేపర్ అండ్ దీని పైన వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ మొత్తం మనకి ఈ విధంగా మనకి రెండు ఈ విధంగా వెళ్ళిపోతుంది. సపరేట్గా ఉంటే మనకి ఇప్పుడు రెండు ఒకటిగా అయిపోయి ఈ విధంగా మనకి లోపలికి ఈ విధంగా మషిన్ లోపల వెళ్ళిపోతుంది అనమాట. సో ఎందుకంటే మనకి పూర్తిగా ప్రింటింగ్ అనేది మనకి ఈ విధంగా ఫ్యాబ్రిక్ మొత్తం మనకి చిప్కాయించి మనకి పూర్తిగా శారీ అయితే తయారవుతుంది. అండ్ ఒకసారి కిందకి చూడొచ్చు. సో మన దగ్గర వచ్చేసి ఈ విధంగా మనకి పూర్తిగా శారీ మనకి ఈ విధంగా శారీ మీద మనకు వచ్చేసి ఈ విధంగా ప్రింటింగ్ కూడా మొత్తం మనకి ఈ విధంగా అయిపోతుంది అన్నమాట. సో ఎలా అంటే పేపర్ మీద వచ్చేసి మనకి ఈ విధంగా పూర్తిగా ఉన్న ప్రింటింగ్ అనేది మనకి శారీ మీద అంటే మనకి ఫ్యాబ్రిక్ మీద పూర్తిగా మనకి ప్రింటింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకి శారీ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ శారీ మీద వచ్చేసి మనకి ఈ విధంగా ప్రింట్ వచ్చేస్తుంది. అండ్ వేస్టేజ్ ఈ విధంగా మనకి వేస్టేజ్ ఈ విధంగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే పేపర్ వచ్చేసి మనకి ఈ విధంగా కలర్ మొత్తం వెళ్ళిపోతుంది. అండ్ మనకి ఈ విధంగా వేస్ట్ పేపర్ ఈ విధంగా మనకి వచ్చేస్తుంది అనమాట. సో మనకి శారీ సపరేట్గా అయిపోయింది అండ్ మనకి ఈ విధంగా వేస్ట్ కూడా సపరేట్గా ఈ విధంగా అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి పూర్తిగా మషిన్ మీద మనకి ఈ విధంగా శారీ తయారవుతుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చెప్పాలంటే మినిమం మనకు వచ్చేసి ఒక 500 మీటర్స్ మనకి ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి మినిమం 70 శారీస్ మనకి పూర్తిగా ఒక్కటే మషిన్ మీద తయారవుతాయి అనమాట. సో అందుకే అంత ఫాస్ట్గా మన మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అయిపోతుంది అనమాట. సో సార్ చూపిస్తాను ఏ విధంగా శారీ ఉంది అనేసి. సో సార్ एक बार दिखाइए. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి శాంపుల్ అనమాట. సో ఇక్కడ ఈ విధంగా శాంపుల్ వచ్చేసింది. శారీ ఇక్కడ మొత్తం చూడొచ్చు. పూర్తి ప్రింటింగ్ మనకి ఈ విధంగా మనకి శాంపుల్ ఇది. సో ఈ విధంగా మనకి శారీ వచ్చేసింది. సో శారీ ఇక్కడ చూడొచ్చు. సేమ్ మనకి ఈ విధంగానే మనకి శాంపుల్ ఇది అండ్ ఇది మనకు వచ్చేసిన శారీ అన్నమాట. సో మనకి ఈ విధంగా పూర్తిగా డిజిటల్ ప్రింటింగ్ ఈ విధంగా శారీ తయారవుతుంది అనమాట. సో అందుకే ఇప్పుడు చాలా హెవీ డిమాండ్ ఉంది మనకి ఈ విధంగా డిజిటల్ శారీస్కి. సో ఇలాంటి శారీస్ అన్ని కూడా మీకు మంచి ఇక్కడ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే మనకి పూర్తి ప్రాసెసింగ్ మనకి ఈ విధంగా పెద్ద మషిన్ వచ్చేసి మనకి ఫ్యూజన్ మషిన్ అంటారు. చాలా పెద్ద మషిన్ ఉందన్నమాట. సో ఈ విధంగా మషిన్తో పాటు మనకి పూర్తిగా మనకి ఒక మషిన్ మీద మనం చెప్పాలంటే ఒక 3000 చీరలు తయారవుతాయి అనమాట. 3000 చీరలు అంటే ఒక్కటే రోజు మనకి 3000 చీరలు ఒకటే మషిన్ మీద తయారవుతాయి అనమాట. సో ఒకటి 2-3 మిషన్లు అనుకోండి మినిమం ఒక 10,000 వెరైటీస్ ఒకటే రోజు మనకి పూర్తిగా సైజ్ అన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కూడా అవుతాయి అనమాట. సో దీని తర్వాత మనకి ప్రాసెసింగ్ ఏముంటుంది అది కూడా చూపిస్తే సో మీరు అక్కడ కూడా వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చేసి మనకి శారీ అక్కడ విధంగా మొత్తం తయారైన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా పూర్తిగా మనకి ఇక్కడ ఫోల్డింగ్ అవుతుంది. ఇక్కడ ఫోల్డింగ్ ఇక్కడ ప్రాసెసింగ్ చూడొచ్చు. ఈ విధంగా మనకి ప్రాపర్ ఇక్కడ ఫోల్డింగ్ అవుతుంది. అండ్ ఫోల్డింగ్ అయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి మనకి పూర్తిగా ఫోల్డింగ్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ విధంగా పార్సల్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా పార్సల్ అనేది మనకి ఇక్కడ డిస్పాచింగ్ చేస్తారు. అంటే మనకి ఎంత కావాలంటే ఆ విధంగా ఇక్కడ నుంచి ఈజీగా డిస్పాచ్ కూడా చేసేస్తారు అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ వెరైటీస్ అన్ని చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా పూర్తిగా కటింగ్ కూడా ఈ విధంగా అయిపోయి తర్వాత మనకి ఈ విధంగా శారీస్ కూడా మనకి అజ్మీర్ ఫ్యాషన్లోకి మనకి వచ్చేస్తాయి అనమాట. సో మనది ఏంటంటే ఫ్యాక్టరీస్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది కాబట్టి మనకి ఫ్యాక్టరీస్ మన దగ్గర ఈ విధంగా పూర్తి ప్రాసెసింగ్ ఈ విధంగా అవుతుంది కాబట్టి మీకు కూడా కావాలి ఒకవేళ మీకు కావాల్సిన డిజైన్లు మీకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఈజీగా స్టైల్ శారీస్ కూడా ఇక్కడ నుంచి మీరు ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు పర్సనల్గా ఒక డిజైన్ కావాలనుకున్నారు అనుకోండి మాకు సజెస్ట్ చేయొచ్చు, మేము కూడా మీకు ఈజీగా పంపిస్తాను అనమాట. బట్ దాంట్లో క్వాంటిటీ ఎలా ఉంటుందంటే మినిమం ఒక 500 మీటర్స్ ఒక మీకు కావాల్సి ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీకు కావాలంటే మీరు ఇక్కడ నుంచి కూడా ఈజీగా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే శారీస్ కూడా ఈ విధంగా మనకి పూర్తిగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇక్కడ మీకు ఓన్లీ డిజిటల్లో ఓన్లీ మీకు శారీసే కాదు శారీస్ లెహంగాస్ గౌన్స్ కుర్తీస్ డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి అందుకే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంటారు. ఇక్కడ ప్రతి ఒక్కటి అవుతుంది. అండ్ ఇక్కడ మీ మొత్తం శారీ ఫోల్డింగ్ ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా మనకి పూర్తిగా ఫోల్డింగ్ కావచ్చు పూర్తిగా ప్రాసెసింగ్ కావచ్చు ఇక్కడ మీకు వెరైటీస్ అన్నీ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు కలర్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకొని కొంచెం మంచి బిజినెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా కొత్తగా వ్యాపారం చేసుకోవడానికి మంచి ప్లేస్ చెప్పండి అజ్మీర్ ఫ్యాషన్ అంటే తప్పకుండా రీచ్ కూడా చేయొచ్చు. అజ్మీర్ ఫ్యాషన్కి అడ్రస్ కూడా మెన్షన్ చేసేస్తాను. సూరత్ స్టేషన్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో గేట్ నెంబర్ 3 లిఫ్ట్ నెంబర్ 15 థర్డ్ ఫ్లోర్కి మీకు అజ్మీర్ ఫ్యాషన్ కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా విజిట్ కూడా చేయొచ్చు. అండ్ మంచి కొత్తగా బిజినెస్ కూడా స్టార్ట్అప్ కూడా చేయొచ్చు అనమాట. ఎందుకు అంటే ఇక్కడ మీకు అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో ఉంటుంది. ఇక్కడ మీకు మీటర్స్ ఎవరు లేరు అంటే మధ్యవర్తులు ఎవరు లేరు కాబట్టి మీరు వచ్చి ఒక మంచి మ్యానుఫ్యాక్చరింగ్తో కలిసి కొత్తగా వ్యాపారం కూడా స్టార్ట్అప్ కూడా చేయొచ్చు అనమాట. ప్రైస్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. ప్రైస్ గురించి చెప్పాలంటే ఒక హోల్సేల్ కావచ్చు ఒక డీలర్ కావచ్చు ఇచ్చే ప్రైస్లోనే అజ్మీర్ ఫ్యాషన్ ఒక కొత్తగా స్టార్ట్అప్ చేసే వాళ్ళు కూడా అదే ప్రైస్ కలెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీకు ప్రైస్ పరంగా ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు కాబట్టి మీరు మాతో కలిసి కొత్తగా వ్యాపారం కూడా స్టార్ట్అప్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే వెంటనే కాంటాక్ట్ కూడా అవుతుంది స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ద్వారా. ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేస్తూనే ఉండండి. అండ్ దాంతోపాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.